నమస్తేనా. నమస్తే. సో మన పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. సో ఎలా ఉండబోతుంది ఈసారి పెద్ద సినిమా రామ్ చరణ్ అన్న? ఊచకోత ఈరోజు అసలు రామ్ చరణ్ అన్న నిజంగా అన్న ఆ గట్టప్పు ఆ ఫైట్స్ కానీ నిజంగా అసలు పుష్ప రికార్డులు ఏం లేవన్న, అన్నీ తుడిచేయాల్సిందే ఈసారి. సో తొక్కుకుంటూ పోతాడు రికార్డులని. సో ఏ రికార్డులు ఉన్నా సరే మా అన్న తర్వాతనే ఇప్పుడు. సో ఆ రేంజ్లో ఊచకోత వస్తుడు. ఇంతకుముందు కూడా గేమ్ చేంజింగ్ కూడా అలాగే అన్నారు, రికార్డులు బ్రేక్ చేస్తామనేసి చేయలేకపోయారు. ఈసారైనా చేస్తారా? 100% చెప్తున్నా, ఈసారి రికార్డులనే తొక్కేస్తాడు. సో ఆ రేంజ్లో ఉంది మూవీ. సో పోస్టర్ చూస్తేనే ఎంతోమంది అంటే ఒక లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి వల్లే అవ్వలేకపోయింది, రామ్ చరణ్ హ్యాండిల్ చేయలేకపోయాడు. బుచ్చిబాబు వల్ల అవుతుందంటారా? బుచ్చిబాబుని తక్కువ అంచనా ఇస్తుండ్రన్నా మీరు. బుచ్చిబాబు ఏమో అనుకుంటున్నారు మీరు. సో ఏదో అనుకుంటుండ్రు. బుచ్చిబాబు సినిమాలు ఇంతకుముందు సినిమాలు చూసినారు కదా మీరు గిట. ఈసారి చూడండి మామూలు కాదు. బుచ్చిబాబు సైలెంట్ ఉన్నాడంటే వైలెంట్ ఏదో ఇవ్వడానికి రెడీగా వచ్చిండు. సో రామ్ చరణ్ అన్నతో సైలెంట్గా బుచ్చిబాబు వచ్చి రామ్ చరణ్ అన్న వైల్డ్గా సో ఎంట్రీ ఇస్తాడు. అంటే ఏంటన్నా పెద్ద అని టైటిల్ పెట్టారు, అంటే ఏంటి కాన్సెప్ట్ ఏమైనా ఐడియా ఉందా మీకు? స్టోరీ గురించి ఏమైనా ఐడియా తెలుసా? చాలా కష్టపడ్డాడు అన్న రామ్ చరణ్ అన్న, మస్తు కష్టపడ్డాడు. మీరు షూటింగ్ కూడా వెళ్ళారన్నారు కదా, అక్కడ రామ్ చరణ్ గారు ఎలా ఉండేవాళ్ళు షూటింగ్ లొకేషన్స్లో? పెద్ద సినిమా ఆ ఫైట్ సీక్వెన్స్ అన్ని ఎలా అనిపించినాయి మీకు? చూసారు కదా డైరెక్ట్. చాలా కష్టపడ్డాడు. ఒక 50,000 మందితోటి ఫైటు. ఆ ఫైట్ చూస్తే నిజంగా బాహుబలి కూడా పనికిరాదన్న. నిజంగా బాహుబలిలో ఏదో అటు నుంచి వచ్చి యుద్ధాలు చేస్తారు కానీ అది పనికిరాదు. మా అన్న అయితే మామూలు కాదు. ఆ 50,000 మందితో అసలు ఆ ఫైట్ చూస్తే పిచ్చోని అయిపోతావు. సో ఆ రేంజ్లో ఉండబోతుంది. ఎర్ర సముద్రానికి మించి ఉంటుంది అంటారా? ఎర్ర సముద్రానికి మించి, దానికి మించి ఉంటుంది. ఆ రేంజ్లో తీసుకుపోయింది సినిమాని బుజ్జిబాబు గారు. నిజంగా చెప్తున్నా. అంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అన్నారు, క్రికెట్ అన్నారు, ధోని క్యామియో అన్నారు, కోచ్గా ఉన్నారు అంటున్నారు. చాలా ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. మీరేమంటారు అసలు సార్? మీరు సినిమా చూస్తే నిజంగా ఇటువంటి సినిమా నేను నా జీవితంలో చూడలేదంట. ఆ రేంజ్లో తీసుకుపోయింది సినిమాని అయితే. సో అంతమందితోటి ఫైట్ చేయడం మా అన్న నాకే అసలు చూడాలంటే 2 కళ్ళు సరిపోలే. ఆ రేంజ్లో తీసి. ఎలా ఉండేవాడు లొకేషన్లో, షూటింగ్ లొకేషన్లో రామ్ చరణ్ అన్న ఎలా ఉండేవాడు? అందరితో చాలా మంచిగా ఉండేవాళ్ళన్న. ఒకటి ఏంటంటే కష్టపడే వ్యక్తి. సో ఏదైతే సినిమా తీస్తున్నామో దానికి ప్రాణం పెట్టి సినిమా తీసిండ్రు. సో చాలా కష్టపడతాడు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు. ఇప్పుడు 6వ తారీఖు మళ్ళీ గ్లిమ్సీ వస్తుంది. సో వెయిట్ చేస్తున్నారా? మామూలుగా ఉండదు ఈసారి. ఊచకోత మించి మామూలుగా ఉండదు. గేమ్ చేంజ్ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి ఈసారి రాడ్ దింపుతారా? 100%. పెద్ద రాడ్ 90 mm రాడ్ పెడతారు కంపల్సరీ. అది